సార్ యూట్యూబ్ కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే చూసారు కదా మనోడు ఒక వీడియోలో ఒకరిని అడుగుతున్నాడా ఈ తాతగారు అది ఇది అని చెప్పేసి. ఇక్కడ నిజంగా ఈ పోస్టర్ చూస్తే మీరు ఒకటి గమనించండి, దేవర వెబ్ చెక్ అంట, విజయవాడ అంట. అయితే నాకు వీళ్ళిద్దరిని చూసిన తర్వాత ఖచ్చితంగా చెప్తున్నాను, రెండు ఎర్రి పువ్వులను చూసినట్లు అనిపించింది. అంటే మీరు తప్పుగా నన్ను అనుకున్నా పర్వాలేదు, ఎందుకంటే వీళ్ళు చేసే తప్పుల ముందు నేను చేస్తుండైతే నాకు తెలిసి చాలా తక్కువ. అయితే ఇంకోటి వచ్చేసి మనోడు ఆణిముత్యం ఒక డైలాగ్ అయితే వాడాడు, అది నాకైతే మెంటల్ కొట్టింది. అసలు ఏందిరా బాబు నువ్వు ఆ క్వశ్చన్ అడగదు అని చెప్పేసి. అయితే జస్ట్ ఇది ప్రోమో మాత్రమే, ఇంకా వీడియో అయితే రాలేదు, లేదా నాకు కనపడలేదా నాకు అర్థం కాలేదు. కాకపోతే నాకు ప్రోమో కనిపించిందంటే వీడియో కూడా కనిపించిండాలి. అది కనపడలేదంటే ఇంకా వదలలేదని నేనైతే అనుకుంటున్నాను. మనోడు ఒక ఆణిముత్యం డైలాగ్ వేసాడు భయ్య, అది చూడండి నాకైతే మెంటలు కొట్టింది. మీకు కూడా ఖచ్చితంగా మెంటలు కొడుతుంది, చూడండి ఒకసారి. ఈ రివ్యూలు ఏం చేయాలంటారు? ఏంది మడత పెట్టే అంతేనా? ఏంది మడత పెట్టే విన్నారు కదా భయ్య, ఈ రివ్యూ వాళ్ళని ఏం చేయాలా అంట. అంటే మనోడు ఏదైనా దేవరా సినిమా క్వశ్చన్ అడిగిండా ఏందో నాకు తెలియదు, కానీ కాకపోతే మనోడు చెప్పే రివ్యూ దరిద్రం కంటే వేరే వాళ్ళు చెప్పే దరిద్రం ఇంకేం ఉండదు. కాకపోతే మనోడే ఆ క్వశ్చన్ వేసి వాళ్ళని ఏం చేయాలని వాడిని అడుగుతుండు. మనోడేమో కరెక్ట్గానే చెప్పిండు సమాధానం మడత పెట్టాలని. ఫస్ట్ అరే బాబు నువ్వు మడత పెట్టాల్సింది వాడిని, క్వశ్చన్ అడిగిన వాడిని. అంత వేస్ట్గా వాడు. ఎందుకంటే అంటే వాడి రివ్యూస్ తప్ప కరెక్టా అని నేను కూడా రివ్యూసే చెప్తాను, కరెక్టా అని నేను చెప్పట్లేదు. వాడు చెప్పేది ఎలా చెప్తాడంటే ఇంకా సినిమా మొత్తం వాడే స్టోరీతో సహా తీసి డైరెక్టర్కి ఇచ్చి నువ్వు సరిగ్గా చేయలేదు అని చెప్పడానికి వీడు ఇచ్చినట్లు అనిపిస్తుంది వాడు చెప్పే రివ్యూ. నిజంగా మైండ్ దొబ్బేస్తుంది వాడు చెప్పే రివ్యూ. నువ్వు మడత పెట్టాలి అన్నావు కదా, వాడిని ఖచ్చితంగా నువ్వు విజయవాడలో మడత పెట్టే హింట్ సరిపోయిను. అసలు చాలామంది ఫ్యాన్స్ అయితే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఒక రేంజ్లో కోపంలో ఉన్నారు వీడి మీద. ఎందుకంటే మనోడు ఒక సీఎం పంది మాదిరి ఒక సీట్లో కూర్చొని ఒక డైలాగ్ అయితే వేస్తుండు. అదే అదే ట్విస్టు. అక్కడ ఏముండదు సినిమాలో, ఆచార్య ఇది అంతా ఒకటే, అదే ట్విస్టు అని చెప్పేసి డైలాగులు వేసిండు మనోడు. ఇంకోడు అసలు కామెంట్లో అయితే ఒక రేంజ్లో అయితే వేసుకున్నారు. నిజం చెప్పాలంటే కేవలం ఎన్టీఆర్ అన్న ఫ్యాన్సే కాదు, చాలామంది వేరే సినిమా లవర్స్ కూడా అసలు మామూలుగా మింగలేదు మనోడిని. కాకపోతే మనోడు రివ్యూస్ గురించి మాట్లాడడము, అది కూడా రివ్యూస్ అలా చెప్పిన వాళ్ళు ఏమనాలి అనడము నాకు నిజంగా ఒక పక్క నుంచి నాకు కోపం వచ్చింది. వాడు కన్నా నా పక్కన ఉంటే ఖచ్చితంగా ఆ క్వశ్చన్ నన్ను అడిగిందంటే ఖచ్చితంగా నేను మొగం మీదే చెప్పింటా, లేదంటే ఖచ్చితంగా కొట్టింటామేమో, ఆ రేంజ్లో కోపం వచ్చింది. ఇప్పుడు తర్వాయి ఘట్టము ఇద్దరు ఎర్రిపప్పులు కలిసి, అంటే ఎర్రి పప్పలు కూడా కాదు, ఎర్రి పువ్వులు, మీరు అర్థం చేసుకుని బాగా, కూడా విజయవాడలో కలుస్తున్నారు పాపము. ఐ మీన్ విజయవాడ ఈజ్ హాట్. గుడి అన్నాక దండలు, విజయవాడ అన్నాక ఎండలు కామన్. సరేలే విజయవాడ గురించి మనకెందుకులే కానీ అసలు వీళ్ళ ఇద్దరు గురించి మాట్లాడుకున్నాము. ఒకడేమో రివ్యూస్ని వాడే అంటే సొంతంగా స్టోరీ ఇచ్చి వాళ్ళ దగ్గర డైరెక్టర్ దగ్గర తీపిచ్చి బాగాలేదు అని చెప్పడం ఒకడు. ఇంకోడేమో అసలు రివ్యూస్కే సంబంధం లేకుండా రివ్యూస్ చెప్పడం ఇంకోడు. అసలు వీళ్ళిద్దరు కలిసి ఉండేదే హైలైట్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి దేవరా వెబ్ చెక్ అని చెప్పేసి విజయవాడలో చేశారు భయ, అదే హైలైట్. మరి చూడాలి ఫుల్ వీడియో ఎలా వదులుతారు, ఏం వదులుతారు అని చెప్పేసి. అంటే వీళ్ళే కాంట్రవర్సీ కదా, అంటే ఒక టైపులో ఒక టైప్ గర్ల్. మరి వీళ్ళు ఏ క్వశ్చన్లు అడిగింటారు ఏమి అని చెప్పేసి ఖచ్చితంగా చూడాలని నేనైతే ఆతృతగా ఉన్నాను. నాకైతే ఫుల్ వీడియో దొరకలేదు భయ్య, నిజంగా నాకే దొరకలేదా లేకపోతే ఇంకా వదలలేదా నాకు తెలీదు ఈ ఒక విషయం మాత్రము. అయితే దొరికితే మాత్రం మీరు కింద కామెంట్లో నాకు కొద్దిగా ఆ లింక్ అట్లా పెట్టేయండి, మళ్ళీ వేసుకున్నాం వెళ్ళినే. అలాగే మన ఛానల్ని ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్లో మాత్రం జై ఎన్టీఆర్ అన్న అని చెప్పేసి టైప్ చేయండి భయ్య.